సూర్యాపేట జిల్లా సాగర్ ఎడమ కాలువ గండి పూడ్చే పనులు నత్తనడకన సాగడంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వచ్చిన వరదలకు సూర్యాపేట జిల్లా నడిగుడెం మండలం కాగితపు రామచంద్రాపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. గండి పూడ్చివేత పనులు గత వారం ప్రారంభమయ్యాయి. ఆ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా ఆ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గండి పూడ్చివేత పనులు జరుగుతున్న తీరుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే గండి పూడ్చివేత పనులు ఆలస్యం అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ఈ సంఘటన కూడా కొందరు రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం ఇది దురదృష్టకరం. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం కూడా ఒక్కరం కూడా రైతులు నష్టపోవద్దనే మా సంపూర్ణ ప్రయత్నం ఉంది. నేను వరదలు ఆగిన వెంటనే ఇక్కడ మొత్తం సందర్శించి వరదల్లో ప్రజలకు సాయం చేసినాం. నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. వరదలు ఆగిన వెంటనే, వర్షాలు ఆగిన వెంటనే మాక్సిమం రిలీఫ్ మెజర్స్ మొదలుపెట్టినాం. ఈ రిపేర్లు మొదలుపెట్టినాం. మరి ఒక వార్ ఫుటింగ్ లో 48 గంటల్లో ఎస్టిమేట్ శాంక్షన్ చేసి మరో 48 గంటల్లో 3 రోజుల షార్ట్ టెండర్ పిలిచి ఈ పని మొదలుపెట్టించడం జరిగింది. ఇప్పుడు కూడా మా ప్రయత్నం, రేపు నీళ్ళు వదిలిపెడతాం. ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా మా సంపూర్ణ ప్రయత్నం జరుగుతుంది. మా ప్రభుత్వం ప్రో ఫార్మర్ ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం మాది. తప్పనిసరిగా మా పూర్తి ఎఫర్టు ఎక్కడ కూడా మరి రైతులు నష్టం కాకుండా మేము చేస్తాం. ఇక్కడి నుంచి ఇది మొత్తం NSP లెఫ్ట్ కెనాల్లో రేపు ఉదయం నీళ్ళు వదిలిపెడతాం. ఓకే.